రైతు సినిమా ప్రస్తుతానికి పక్కన పెట్టేశాం అని ప్రకటించారు కృష్ణవంశీ బాలకృష్ణలు. ప్రతిష్టాత్మకంగా వీరు చేపట్టిన ఆ ప్రాజెక్టు అటక ఎక్కడానికి కారణం ఆసక్తిదాయకమైనది. అందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించాలని వీరిద్దరు కోరుకున్నారు. ఆయన ఓకే అంటే సినిమా పట్టాలెక్కించాలని భావించారు. అయితే తాను నటించలేనని, ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్తో కొత్తగా తెలుగు సినిమాలు ఒప్పుకోలేనని అమితాబ్ స్పష్టం చేశారు. దీంతో ఆ సినిమా అటకెక్కింది. అమితాబ్ మాత్రమే చేయదగిన రోలు ఒకటే ఉందని, ఆయన కుదరదన్న కాబట్టి ఆ సబ్జెక్టును పూర్తిగా పక్కన పెట్టేశామని బాలయ్య కూడా ప్రకటించారు. ఆ మధ్య అంతలా అమితాబ్కు గౌరవం ఇచ్చారు రైతు సినిమా క్రియేటర్ హీరో. మరి బాలయ్య సినిమాకు నో చెప్పి ఆ సినిమా పూర్తి ఆపేశారు. అమితాబ్ కట్ చేస్తే ఇప్పుడు చిరంజీవి ఉయ్యాలవాడ విషయంలో అమితాబ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇందులో అమితాబ్ నటించనున్నాడని ప్రచారం కూడా క్రమంగా ఊపందుకుంది. ఒకసారి కాదు, పదే పదే అందులో అమితాబ్ నటిస్తున్నాడనే మాటలు వింటుంటుండే దాదాపుగా ఖాయమైందనే అనుకోవాల్సి వస్తుంది. మరి ఇది నిజమా? నిజమైతే బాలయ్యకు గట్టి షాక్ తగిలినట్టే. అమితాబ్ కాదన్నారని ఏకంగా ఒక సినిమానే పక్కకెట్టేశారు. మరి ఆయన మీద ఆధారపడ్డ సినిమాను నో చెప్పిన అమితాబ్కి చిరంజీవికు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే బాలయ్యకు అంతకు మించి జలకిచ్చింది ఏది ఉండదు. జాతీయ స్థాయిలో హీరోలు బాలయ్యను తక్కువ చూసినట్టు, చిరును ఎక్కువ భావించినట్టు అవుతుంది. అమితాబ్ ఉయ్యాలవాడలో నటిస్తే మరేం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.